ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటి అన్నయ్య ఫోన్ ఇక్కడే ఉంది. అన్నయ్య ఫోన్ మర్చిపోయినట్టున్నాడు. సరిపోయింది. గుండెల్లో కొలువై ఉన్న చెల్లి గురించి ఆలోచిస్తాడు కానీ గుండెకు దగ్గరున్న ఫోన్ గురించి ఆలోచించడు. అందుకే మర్చిపోయాడు. హా? దేవా అన్నయ్య ఫోన్ చేస్తున్నాడేంటి? ఏంటి మా అన్నయ్యకి దేవబావ ఫోన్ చేయడం ఏంటి? హలో బావా. బావని కాదన్నయ్య, నీ చెల్లిని. శివ నువ్వా? ఏంటో చెప్పు. డ్యూటీకి లేట్ అవుతుందా? లేట్ అవుతుందంటే గంగబావకి ఎందుకు ఫోన్ చేస్తాను శివ? ఎందుకు చేసావు? గంగబావకి ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? గంగబావ మీద ఎవరో అటాక్ చేయబోతున్నారు. ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. ఎవరు చేస్తున్నారు? అవన్నీ తర్వాత చెప్తాను. ఇప్పుడైతే అటాక్ ప్లాన్ చేశారు. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. అవునా? నిజం శివ, లేదంటే నేనెందుకు ఫోన్ చేస్తాను? జాగ్రత్త పడతారని చెప్తున్నాను. అయ్యో, గంగబాబు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఫోన్ తీసుకెళ్ళలేదా? లేదన్నయ్య, ఏదో పనిలో పడి మర్చిపోయినట్టున్నాడు. అయితే ఒక పని చేసివా, నువ్వు ఒకవైపు నుంచి వెతుక్కుంటురా, నేను కూడా ఎక్కడున్నాడో చూస్తాను. అలాగన్నయ్య. ఏమైంది? ఏం లేదు, మీరు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళండి. శివ ఏదో టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది. అవునక్క, నాకేదో అపశకునంలా అనిపిస్తుందక్క. అన్నయ్య ఫోన్ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడో కూడా చెప్పలేదు. దేవుడా, మా అన్నయ్యకి ఏం కాకుండా చూడు. రేయ్, మనం గుంపుగా ఉంటే ఈ ఊరు సర్పంచ్ గానికి అనుమానం వస్తుంది. ఈ ఊళ్ళో ఓటు వేసిన ప్రతి ఒక్కరూ తనకు తెలుసు కాబట్టి మనం ఈ ఊర్లో వాళ్ళం కాదని కనిపెట్టేస్తాడు. అందుకే ఒక్కొక్కడు 50 అడుగుల దూరంలో ఉండండి. ఒక్కడు మాట్లాడిస్తాడు, రెండో వాడు చూస్తాడు, మూడో వాడు మ్యాటర్ స్టార్ట్ చేసి సర్పంచ్ని ఫినిష్ చేస్తాడు. ఇలా ఒక ప్లాన్ ప్రకారం చేసేద్దాం. అనుమానం వచ్చేలోపు ఆయుష్ తీసేయాలా? నేను రెడీ అన్నా. అన్నా అన్నా, టైం ఎంత అవుతుందన్నా? 9 అవుతుంది. థ్యాంక్ యూ అన్నా. అన్నా, సరుకులేమైనా బరువుగా ఉన్నాయా? నన్ను సాయం చేయమంటావా? పర్వాలేదు, నేను తీసుకెళ్తాను. రేయ్, డౌట్ ఏం రాలేదు, చుట్టుముట్టేయచ్చు. సరే అన్నా. నమస్తే అన్నా. సారీ అన్నా, సారీ. ఎవరు వీళ్ళంతా? మనూరు వాళ్ళైతే కాదు, అయినా నన్ను పలకరిస్తున్నారు. వీళ్ళకి నేనెలా తెలుసు? సర్పంచ్గా తెలుసా, లేదంటే తెలుసుకుని వచ్చారా?
పదండ్రా. అయ్యో అమృత, చూసుకోవాలి కదా అమృత. ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నావు. చేతికిని చూడు. ఉండు, వస్తాను. తోడబుట్టినోడి నెత్తురు రౌడీలు కళ్ళ చూస్తారని వీళ్ళకు తెలియదు గాని తోడబుట్టిన దానికి ఇక్కడ సెయ్యి తెగి రక్తం వచ్చేసుండాది. మరే భగవంతుడు ప్రమాదం జరగడం ముందే సూచిస్తాడంట. మనం చెప్పకపోయినా వాళ్ళకి అర్థమై ఉండాలి. గంగబాబు గురించి ఆలోచిస్తున్నావు అమృత? నన్ను చూడటానికి వచ్చినా కూడా మా అన్నయ్యని అవమానించి పంపించారు. అంటే ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిపోతే ఇంక పట్టించుకోకూడదా? అలా ఎందుకు మాట్లాడతారు బావా? వీళ్ళింతే, మారరు. ఇప్పుడిప్పుడే దేవాబావ మారుతున్నాడు, కానీ మామయ్య మాత్రం మారడు. ఇంకా నీ అదృష్టం, మంచి మనసున్న వీర్రాజు భర్తగా వచ్చాడు. ఎంతైనా అన్నయ్య వేరు కదా. కూరగాయలు కోస్తూ చేయి తగితే రక్తబొట్టు రాలినా అన్నయ్య కంగారుగా వచ్చేసి మనం కళ్ళు తెరిచి చూసేలోపు మనం గాయం కూడా లేకుండా చేసేవాడు. కన్నీటి బొట్టు కూడా రానివ్వని అన్నయ్య రక్తపు బొట్టు ఎలా రానిస్తాడక్కా? భర్త ఎప్పుడు మధ్యలో వచ్చేవాడు. చివరిదాకా ఉంటాడనుకో, కానీ పుట్టినప్పటి నుండి ప్రాణం ఉన్నంత వరకు అన్నా చెల్లెల మధ్య బంధం ఉంటుంది. ఈ రోజుతో ఆ బంధాలన్నీ తెంపుకుని వెళ్ళిపోతాళ్లే. ఎందుకలా నవ్వుకుంటున్నారు? సంబరం తిరుపతి. దేనికంత సంబరం? కాసేపట్లో శుభవార్త వినబోతున్నామని సంబరపడిపోతున్నాం. ఏం చేశారు? మేకని కొట్టబోతుండాం. దేనికి? బాగా సంపాదించాం కదా తిరుపతి, పండుగ జరుపుకోవద్దా? ఈ సంపాదించటమేదో మంచి పేరు సంపాదించండి. నేను మంచి పేరు సంపాదించాను, కానీ నీ మేనల్లుడు వచ్చి నా పేరు చెడగొట్టేసినాడు. లేదంటే సర్పంచ్గా గెలిచి ఈ ఊరిని సరిదిద్దేవాడిని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.